చీకటి సామ్రాజ్యం, 3 దశాబ్దాల అణచివేత, బయట ప్రపంచం తెలియని బతుకులు. కానీ ఆ బానిసత్వపు ఇనుప గోడలను బద్దలగొట్టుకుని ఒక గిరిజన మహిళ సృష్టించిన చరిత్ర ఇప్పుడు యావత్ రాష్ట్రం దృష్టిని ఆకర్షిస్తోంది. గొలుసుల నుంచి స్వరాజ్యం వైపు సాగిన ఒక సామాన్య చెంచు మహిళ అసాధారణ ప్రయాణం ఇది. ఒకప్పుడు బానిస కూలీగా జీవితం గడిపిన ఆ గిరిజన మహిళ ఈరోజు అదే గ్రామానికి సర్పంచ్గా ఎన్నికై చరిత్ర సృష్టించింది. ఎందుకు ఏంటా బానిస గాథ? చరిత్ర సృష్టించిన గిరిజన మహిళ ఎవరో ఈ స్టోరీలో చూద్దాం. తరతరాల వెనుకబాటుతనం వారిని బానిసలుగా మార్చగా 3 దశాబ్దాల పాటు పడరాని కష్టాలు పడ్డారు. తమ బతుకును భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చిన బానిస సంఖ్యలను తెంచుకొని 10 ఏళ్ల క్రితం స్వేచ్ఛ వాయువును పిలిచిన వారు తిరిగి ఈరోజు తమ గ్రామ స్వరాజ్యానికి కొత్త చరిత్రను లిఖిస్తున్నారు. ఇంతకు ఏదా గ్రామం, ఎవరా మనుషులు? స్టోరీలో చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్కు అతి సమీపంలో ఉన్న చిన్న గ్రామ పంచాయతీ అమరగిరి. ఈ ప్రాంతంలో ఒక విజయ గాథ దాగి ఉంది. అది ఎవరికీ తెలియనిది. మొత్తం 62 కుటుంబాలు, 220 మంది ఓటర్లు కలిగిన అతి చిన్న గ్రామం అమరగిరి. శ్రీశైలం బ్యాక్ వాటర్ ఆనుకుని ఉన్న ఈ ప్రాంతం తెలంగాణ రాష్ట్రంలో మరో ఐలాండ్గా పేరుగాంచింది. నల్లమల్ల అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న ఈ ప్రాంతం చుట్టూ పచ్చని చెట్లు, కృష్ణమ్మ పరవళ్లతో అక్కడికి వెళ్ళిన వారిని మంత్రముగ్ధులను చేస్తాయి. పర్యాటకులకైతే ఈ ప్రాంతం ఆనందాన్ని ఇస్తున్నా ఇక్కడ ఉన్న ప్రజలు మాత్రం అంధకారంలో నివసిస్తున్నారు. గత 30 సంవత్సరాలుగా ఆ ప్రాంతం కొంతమంది పెత్తందారుల చేతుల్లో బందీ అయిపోయింది. అక్కడి గిరిజనులకు ఓటు హక్కు ఉన్నా అది వారిది కాదు. గొంతు ఉన్నా మాట్లాడే స్వేచ్ఛ లేదు. బాండెడ్ లేబర్ వ్యవస్థ ద్వారా తరతరాలుగా వెట్టి చాకరీ చేస్తూ బానిసత్వంలో మగ్గిపోతున్న ఆ చెంచు గిరిజనుల్లో ఒక మహిళగా పుట్టిన పురుసాల లింగమ్మ ఆ అన్యాయంపై తిరగబడింది. భయం నీడ నుంచి బయటకు వచ్చి మా ఊరు మా పాలన అనే నినాదంతో కదం తొక్కింది. పురుసాల లింగమ్మ గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముందు ఈ పేరు పెద్దగా ఎవరికీ తెలియదు. శ్రీశైలం బ్యాక్ వాటర్లో చుట్టూ నీరు ఉండే గుండ్లపెంట చెంచుపెంటలో జన్మించింది ఆమె. అక్కడే పుట్టి పెరిగిన లింగమ్మకు ఆ పెంటకు దారి తెలిసిన వారికి బయటి ప్రపంచంతో పెద్దగా సంబంధాలు లేవు. వారి పూర్వీకులలాగే అడవి తల్లిపై ఆధారపడి అక్కడ దొరికే చెట్ల పండులు, జిగురుపై ఆధారపడి జీవించేవారు. గుండ్లపెంటలో జీవించే ఆ గిరిజనుల జీవన విధానాన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది ఫిష్ మాఫియా వారిని బానిసలుగా మార్చుకోవటానికి ప్రణాళికలు రచించింది. అనుకున్నట్లుగానే వారికి తినటానికి ఆహారంతో పాటు కొంత డబ్బులు ముట్టచెప్పి వారిని నిర్బంధ కూలీలుగా మార్చేశారు. తీసుకున్న డబ్బులకు బదులుగా వారితో చేపల వేట కొనసాగించి వారు పెట్టిన రేటుకి చేపలను తీసుకుని వెళ్ళేవారు. అయితే 2009లో కృష్ణమ్మ ఉగ్ర రూపంతో గుండ్లపెంటను ముంచెత్తింది. గుండ్లపెంటతో పాటు వారి కారటాగు, యాసల పెంట సైతం ముంపుకు గురయ్యాయి. ప్రకృతి వైపరీత్యానికి చెంచు పెంటలకు సంబంధించిన 30 కుటుంబాలు బతుకు జీవుడు అనుకుంటూ సమీపాన ఉన్న అమరగిరి ప్రాంతానికి వలస వెళ్ళిపోయాయి. అక్కడే నివాసాలు ఏర్పరచుకొని జీవిస్తున్నారు. మాకు ఇక్కడ వెట్టి చాకిరి నుంచి విముక్తి పొందినందుకు చాలా బాగుంది. మా స్వేచ్ఛగా మా బతుకు మేము బ్రతుకుతున్నాము. మా చేపలు మేమే పట్టుకొని హైదరాబాద్కు ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతున్నాము. ఇంకోటి మాకు ఎవరైతే సంస్థలు కానీ ఎన్జిఓలు ఇంకా ఐజేఎం నుంచి కానీ మాకు ఎలాంటి సహాయం ఇంకా అందుతూనే ఉంటుంది. మాకు ఇంకొకటి సంస్థలు కూడా మాకు సహకరిస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ మాకు సహాయం చేస్తూనే ఉన్నారు. బుట్లు అయితేనేమి, వలలు అయితేనేమి, బోట్లు అయితేనేమి, మాకు ఈ మన కంపెనీ విషయంలో సహకారాలు అని మనం ఎలాగా మాకు ట్రైనింగ్లు అయితేనేమి మాకు చాలా మంచి ఎడ్యుకేషన్గా చేస్తున్నారు. మమ్మల్ని చాలా ముందరికి నడిపిస్తున్నారు. మాకు నెల మీటింగులు కానీ మంచి ట్రైనింగ్లు ఇస్తున్నారు. మీరు ఎలా నుంచి ఎట్లా రావాలి, ఎలా నుంచి ఎట్లా పోవాలనేది కూడా చాలా ప్రిఫరెన్స్గా ఇస్తున్నారు. ఈ లింగమ్మ రావడానికి మాకు చాలా ఇంట్రెస్ట్ ఏంటంటే ఇక్కడ గ్రామ సంఘం లీడర్ని గెలిపేయాలని మేము అనుకున్నాము. అంటే మగోళ్ళే కాకుండా ఇప్పుడు మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు మహిళలకు కూడా చాలా ఇచ్చినాడు. మహిళల్ని గెలిపించుకుంటే మనం బాగుంటుందని ఒక గ్రామ ప్రజలు అనుకున్న తీర్మానం ప్రకారంగా మనం మహిళని సర్పంచమని చేయడం జరిగింది. అమరగిరికి చేరుకున్న గిరిజనులకు బానిస సంఖ్యలు తప్పలేదు. పొట్ట చేత పట్టుకుని అక్కడికి వచ్చిన వారిని వరద బాధితులుగా లెక్కించి కేర్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో 48 ఇళ్లు కట్టించారు.
గుండ్లపెంట నుంచి అమరగిరికి మకాం మారినప్పటికీ ఫిష్ మాఫియా ఆ గిరిజనులను వదిలిపెట్టలేదు. ఇలా ఉంటే ఆ ప్రాంతానికే చెందిన పురుసాల లింగమ్మకు నాయకత్వపు లక్షణాలు మొదటి నుంచి ఉండేవి. తమ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు చూసి కదం తొక్కిందామె. వారి కన్నీళ్లు తుడవాలని నిశ్చయించుకుంది. ఈ క్రమంలో తమపై ఎలాంటి ఆంక్షలు ఉండకూడదు అని వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళిందామె. వారికి ఫౌండేషన్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండగా నిలబడింది. 2016లో రెస్క్యూ ఆపరేషన్తో స్వేచ్ఛను ప్రసాదించారు. నాగర్ కర్నూలు ఆర్డీఓ శ్రీనివాస్ చేతుల మీదుగా 188 మందికి రిలీజ్ వాంటెడ్ సర్టిఫికెట్స్ జారీ చేయడంతో వారికి బానిస సంఖ్యల నుంచి విముక్తి లభించింది. చెంచు కుటుంబాలన్నీ కూడా వెట్టి చాకుల్లో ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి మా ఎఫ్ఎస్డి సంస్థ 2016 సంవత్సరం జనవరి 7వ తారీఖు రోజున ఈ అమరగిరిలో ఉన్నటువంటి ఆదివాసీలను వెట్టి చాకిరి నుంచి గౌరవ అప్పుడున్నటువంటి ఆర్డీఓ నాగర్ కర్నూలు ఆర్డీఓ గారు వీళ్ళందరూ వెట్టి చాకిరీలను గుర్తించి వీళ్ళకి రిలీజ్ సర్టిఫికెట్లు ఇచ్చి వెట్టి చాకిరి నుంచి వీళ్ళని విముక్తి చేసినారు. విముక్తి చేసిన అనంతరం ఎఫ్ఎస్డి సంస్థ పునరావాస కార్యక్రమాలు చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీలలో వాళ్లకు చదువు మీదనైతేనేమి, అదేవిధంగా జీవనోపాధుల విషయంలోనైతేనేమి అనేక రకాల, అదేవిధంగా రాజకీయంగా కూడా ముందుండాలనే విషయాల మీద అవగాహన కల్పిస్తూ ఈరోజు వెట్టి చాకిరి నుంచి విముక్తి పొందినటువంటి ఆ కట్టుబాట్లను తెంచుకొని భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కును ఉపయోగించుకొని ఈరోజు పురుసాల లింగమ్మ గారు అమరగిరి గ్రామానికి ప్రథమ పౌరురాలుగా సర్పంచ్గా ఎన్నికయింది. ఇది చాలా ధన్యవాదములు, హర్షించదగ్గ విషయం. 2016లో రిలీజ్ బాండెడ్ సర్టిఫికెట్లు జారీ చేయడంతో ఆ చెంచులకు స్వేచ్ఛ లభించింది. వారికి తామున్నామంటూ మరికొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చాయి. ఆ స్వచ్ఛంద సంస్థల సహకారంతో లభించిన పడవలు గిరిజనుల జీవనోపాధికి మరింత తోడ్పాటునిచ్చాయి. నిత్యం చేపల వేటకు వెళ్లి వారి రేటును వారే నిర్ణయించుకునే అవకాశం కలిగింది. అక్కడి నుంచి వారి జీవితాలు మెల్లమెల్లగా మారుతూ వచ్చాయి. పర్యాటక ప్రాంతంగా పేరు రావడంతో వారి జీవితం మెరుగుపడింది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలు అమరగిరి చరిత్రలో ఒక మైలురాయిలుగా నిలిచిపోయాయి. అడ్డంకులు సృష్టించిన, బెదిరింపులకు దిగిన వెనుకడుగు వేయకుండా పురుసాల లింగమ్మ అమరగిరి సర్పంచ్ ఎన్నికలలో పోటీ చేసింది. ఈ ఎన్నికలలో లింగమ్మ సర్పంచ్గా, మరో 8 మంది కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి వార్డు సభ్యులుగా గెలుపొందారు. తద్వారా అమరగిరి పంచాయతీ పీఠాన్ని అధిరోహించిన మొట్టమొదటి ఆదివాసీ మహిళగా పురుసాల లింగమ్మ రికార్డు సృష్టించారు. ఈ ఒక్క పరిణామం ఒక్కసారిగా గిరిజనుల జీవితాలలో వెలుగు నింపింది. అమరగిరి గిరిజనులు ఎన్నడూ జాతీయ జెండాను చూడలేదు. బానిస సంఖ్యల నుంచి విముక్తి పొందిన వారు ఎంతో సంతోషంగా ఇవాళ అక్కడ గణతంత్ర వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. జెండా చూడడమే తప్ప ఏమీ తెలియని చెంచు మహిళ పురుసాల లింగమ్మ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి ఆనంద బాష్పాలను చిందించారు. తనకు వచ్చిన ఈ అవకాశం ఆ దేవుడు కల్పించిందేనని కాంగ్రెస్ పార్టీ తరపున అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాను అని సర్పంచ్ లింగమ్మ చెబుతున్నారు. ఈ గొప్ప అవకాశాన్ని వినియోగించుకొని తన తెగ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామాన్ని అభివృద్ధి చేస్తాను అని హామీ ఇస్తోంది లింగమ్మ. ఆదివాసి నుంచి అమరగిరి సర్పంచ్గా ఎదిగిన ఆమె ప్రస్థానం నిజంగా చాలా అద్భుతమైనటువంటి ఘట్టంగానే చెప్పవచ్చు. చెంచువాసిగా ఆదివాసీ చెంచు మహిళగా ఉన్నటువంటి లింగమ్మ ఎన్నో ఏళ్ళు బానిస బతుకులు బతుకుతూ వాళ్ళ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారిన సమయంలో లీడర్ లక్షణాలతో తిరిగి మళ్ళీ ఆమె ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్నది. ఈరోజు చెంచు మహిళగా ఆమెకు అవకాశం రావడంతో బానిసలుగా 30 సంవత్సరాలుగా బతికిన ఆమె నేడు సర్పంచ్గా తిరిగి కొత్త చరిత్రను రాయబోతున్నారు. ప్రజెంట్ మన దగ్గర అమరగిరి గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచ్ లింగమ్మ ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. అమ్మ, ఏంటి మొత్తంగా ఎక్కడుండే వాళ్ళు, అసలు ఫస్ట్ మీ ఊరేంటి, మీ నేపథ్యం ఏంటంటే ఏం చెప్తారు? మేము ఫస్ట్ అడవిలో ఉన్న వాళ్ళం సార్. అడవిలో ఉండి చాలా విపరీతంగా భయంకరం బతికినాం సార్. ఆ చెట్లే తోడు, ఆ పులులే తోడు, ఆ చిరతగాండ్లే తోడు, ఆ ఎల్లుగొడ్లే తోడు, ఆ పాములే తోడు సార్. మేము అక్కడ పలకరించే వాళ్ళు కూడా మాకు లేరు సార్. మాకు ఏమైనా అయితే కూడా అవమ్మ పలానూరికి పోదామన్నా కూడా మాకు దారి లేదు సార్. పోతే ఇంకా ఒకవేళ పూర మించుకొస్తే కట్టెగా ఒక డోలి కట్టుకొని దాంట్లో పండబెట్టుకొని ఈ పక్క ఆ పక్క పట్టుకొని పోయేవాళ్ళు సార్ మా వాళ్ళు. చాలా విపరీతంగా బతికినాం సార్. మేము గట్లెక్కి బంక చేసినాం, ఇప్ప పూలు ఏరినాం, గడ్డలు ఏరినాం.
అన్నీ ఏరినాం ఇంకా అవన్నీ ఇంకా పోయినాయి సార్ ఇప్పుడు. అంటే ఇప్పుడు అమ్మ ఒకటి అడుగుతున్నా, అంటే మీరున్నటువంటి ఆ గ్రామం పేరేంటి? ఆ గ్రామం పేరేంది? అక్కడ ఎన్నేళ్ళు ఉన్నారు మీరు? మేము అక్కడ గుండ్లపెంట సార్, అది పెంట. పెంట గుండ్లపెంట 8 టన్స్ ఉంటుంది. అప్పుడు ఇంకా మేము చిన్నకాలం మా నాయన కానుటి బతికినారు సార్. మేము పెరుగైనాక కూడా మేము బతికినాం అక్కడ. నాని కూడా నా 3 పిల్లల తల్లిని కూడా నేను అక్కడనే అయినా. నా పెండ్లి కూడా అక్కడనే అయింది సార్. 3000 సార్. నా ఓలి 12 రూపాయలు సార్. నా పెండ్లి 3000 సార్. అంటే ఒక విషయం విన్నామమ్మా, 30 ఏళ్ళుగా బానిసలుగా ఉంటూ వాళ్ళు చెప్పినట్లు వాళ్ళు ఇచ్చినటువంటి ఆహార పదార్థాలు తీసుకొని చేపలు వాళ్ళకే అమ్మడం, ఎలాంటి కుటుంబ నేపథ్యం లేకుండా, అంటే కుటుంబానికి ఎలాంటి అవసరాలు తీర్చుకోలేనటువంటి స్థితి నుంచి ఈరోజు ఈ స్థితికి వచ్చారు. ఆ రోజు నిజంగా అట్లా ఉండేది? ఆ 30 సంవత్సరాల్లో ఎట్లాంటి కష్టాలు అనుభవించారు? ఇంకా 30 సంవత్సరాలు కాదు సార్, ఇంకా 50 ఏళ్ళ నుండి ఏరుకుంటూ వచ్చినాం సార్. మేము చాలా కష్టాలు పడినాం సార్, విపరీతంగా కష్టాలు పడినాం. అప్పటి నుండి కూడా అప్పుడు అంటే కొంచెం మాకు బంక ఉండేది సార్, అప్పుడు బొలలు లేకుండే. ఇంకా రాంగ 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 ఇంకా బొలలు ఒక్కొక్క లైనే 2-3 లైన్లు ఉండకుండా ఒక్కొక్క లైన్ తీసుకొని షికారు చేసుకొని బండ అన్ని ఉంచారు. ఎర్ర బండ అన్ని ఆడికి లాక్కొని వచ్చి ఇక్కడ ఊరిలో అక్కడ వచ్చేసారు. అక్కడ చిన్నగా ఇంకా రెట్టింపు పడింది సార్ అప్పు. కొంచెం కొంచెం రెట్టింపు అయింది. రెట్టింపు అయినాక ఇంకా అదే ఇంకా దాంట్లోనే మేము ఇంకా వాళ్ళు మాకు వాళ్ళు ఇచ్చడం, మేము వాళ్ళకి చేపలు వేసడం, వాళ్ళు బిల్లులు చేసడం, మేము బతిని చేసుకున్నాం. కూరగాయలు ఇంకా కమ్మ పూల తిన్నాం. అంతవరకు ఏమో కూడలేక సచ్చినాం. కొంచెం ఇంకా ఈ చేపలు షికారు చేసినా కొంచెం కడుపుకు 2 పూటలన్నా, 1 పూట తినకునే 2 పూటలు తింటున్నాం సార్. అంటే మిమ్మల్ని గుర్తించింది ఎవరు? ఫస్ట్ మీరు అట్లా ఇబ్బందుల్లో ఉన్నారు, మీకు ఇబ్బందులు వచ్చినాయి, మిమ్మల్ని బయటికి తేవాలి, మీకు స్వేచ్ఛని ఇవ్వాలని చెప్పి గుర్తించింది ఎవరు? ఎపిసిడి సార్ వాళ్ళు మమ్మల్ని గుర్తించినారు సార్. ఇడికి వచ్చినాక గుర్తించి, అమ్మా మీరు మీ దారనే మీరు చేపలు వేసుకుపోయి మీరు హైదరాబాద్ పోయి అమ్ముకొచ్చుకోవాలమ్మా, మీరు అమ్ముకొచ్చుకోవాలా, మీరు బాగుపడాలా, మీరు ఒకరికి చేపలు వేయకూడదు అని చెప్పినారు సార్. ఇంకా అట్ట బాండర్లు ఎవరికైనా మమ్మల్ని తీసుకుపోయినారు సార్. ఫేక్ ఇంకా తీసుకుపోయి చాలా మంచిగా చేసినారు ఆ సార్. అంటే రిలీజ్ బాండెడ్ పేపర్లు మీకు ఇచ్చినప్పుడు మీరు ఎట్లా సంతోషపడ్డారు? అంటే ఈ బానిసత్వం నుంచి బయటపడడానికి ప్రభుత్వం కల్పించినటువంటి హక్కు అది మీకు అప్పుడు ఎట్లా అనిపించింది? అప్పుడు మంచిగానే అనిపించింది సార్ మాకు. అప్పుడు మేము బయట పడినందుకు మాకు మంచిగానే అనిపించింది. మేము ఇంకా బయట పడినాము, ఇంకా మంచిగా బతకాలని ప్రయత్నం చేస్తున్నాం సార్. సో అంటే అమ్మ, ముఖ్యంగా ఒక విషయాన్ని మనం ఇక్కడ తీసుకోవాలి. ఒక ఆదివాసీ మహిళగా పూర్తిగా ఈరోజు తిరిగి అమరగిరికి సర్పంచ్గా కూడా ఎన్నికయ్యారు. ఎట్లా అనిపిస్తుంది? అంటే మీరు నిజంగా ఎక్కడో పుట్టిన వాళ్ళు అమరగిరి ప్రాంతంలో ఈ గవర్నమెంట్లో మీరు సర్పంచ్ అవుతానని మీరు అనుకున్నారా? అనుకోలేదు సార్. మేము ఎక్కడో పుట్టినామో, నేను సర్పంచ్ అయితే కూడా నేను ఊహించుకోలేదు సార్. నేను సర్పంచ్ అయినా ఇంకా మా ఊర్లో మా ఊరోళ్ళు, మా గిరిజనులు, నేను ఒక గిరిజన మహిళను ఒక సర్పంచ్ అయినందుకు మాకు కొంచెం సంతోషం ఉంది సార్. అంటే ఏం చేయాలనుకుంటున్నాం మరి? నిజంగా నీ లోపల నాయకత్వపు లక్షణాలు ఫస్ట్ నుంచే ఉన్నాయని కూడా ఊర్లో చెప్తున్నారు. ఇప్పుడు సర్పంచ్ అయ్యారు, గతంలో మహిళా మండలంకి సంబంధించినటువంటి దాన్ని కూడా మీరు పనిచేసినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు ఊరుకు? నేను ఊరికి మాకు రోడ్డు కావాలా సార్, మాకు రోడ్డు కావాలా. మంచిగా ఊరంతా మనం నలాలు పిటి చేసి మంచిగా వచ్చిన వాళ్ళల్లో నీళ్ళు తాగాల, మంచిగా నీళ్ళు తాగాల. మన గ్రామం మంచిగా ఉండాలా. మన రోడ్లలో కుళ్ళు కానీ ఏది కానీ ఉండకూడదు. ఇప్పుడు 2 కుళాయిలు ఈడొకటి ఆడొకటి కట్టేయాలనుకున్నాం సార్ మంచిగా. మళ్ళీ రోడ్లు కూడా ఉన్నాయి మా ఊరికి, కొంచెం 2 తోన్లు ఉన్నాయి, ఆ రోడ్లు వేపియాలా. ఇంకా అట్లా అనుకున్నా సార్ నేను. అంటే అమ్మ, మొత్తంగా ఈరోజు 26th జనవరి, ఈరోజు నిజంగా ఎప్పుడైనా సరే మీరు జెండా ఎగరవేస్తుంటే చూసిందే తప్ప దాని గురించి పెద్దగా మీకు తెలియదు సార్. ఒక సర్పంచ్ అయ్యారు, సర్పంచ్ హోదాలో ఈరోజు జెండా ఎగరేశారు, మేము కూడా చూసాం. ఎట్లా అనిపిస్తుంది? ఇంకా జెండా ఎగరేసినాం, చాలా మంచిగా అనిపిస్తుంది సార్. మా గిరిజన మహిళను కాబట్టి నేను ఎప్పుడో నేను కానీ పుణ్యం చేసుకునేమో కానీ నాకు ఆ అవకాశం వచ్చినాక నేను అలా జెండా ఎగిరేసిన సార్. ఓకే ఓకే ఓకే. అంటే మొత్తంగా పార్టీ నుంచి, అంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇట్లాంటి అవకాశం వచ్చినందుకు ఎట్లా వాళ్ళకి ఆయనకి ఏం చెప్పాలనుకుంటున్నావు? ఆయనకు పెద్ద మనసుతోనే ఆయనకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా సార్. మంచిగా ఆయన గౌరవం మీద గెలిచినాం మేము కూడా, మా ఆడవాళ్ళం అలా మంచిగా. మా ఎవరు వేయలేదన్నా కూడా ఎగుదాని అందరు వేసినారు సార్. అందరు వేసినందుకే నేను గెలిచిన సార్. అలా నేను ఇక్కడనేమో సర్పంచ్ అయినా సార్. సో ఓవరాల్గా చూస్తున్నాం, మొత్తంగా దేశవ్యాప్తంగా 26 జనవరి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్న ఇలాంటి నేపథ్యంలో ఒక చెంచు మహిళ పూర్తిగా తన జీవితంలో ఎప్పుడు చూడలేనటువంటి వెలుగులు చూస్తుంది. 30 సంవత్సరాల బానిస సంఖ్యలను తెంచుకొని కొత్త చరిత్రను తిరగరాయడానికి అమరగిరి సర్పంచ్గా లింగమ్మ ఎన్నిక కావడం, నిజంగా తను సర్పంచ్ అవుతానని తను కలలో కూడా అనుకోలేదు.
ఇది ఒక గిరిజన మహిళకు దక్కినటువంటి అత్యంతమైనటువంటి గౌరవం అని చెప్పి కూడా ఆమె హ్యాపీగా చెప్తుంది. మరొక రాబోయే రోజుల్లో తన గ్రామానికి పూర్తిగా అభివృద్ధితో పాటు మొత్తం అభివృద్ధి ప్రతంలో నడిపించేందుకు తను ముందుంటానని చెప్పి, తనకు రేవంత్ రెడ్డి హయాంలో తను సర్పంచ్గా కావడం ఎంతో హర్షించదగ్గ విషయం అని చెప్పి కూడా అమరగిరి సర్పంచ్గా ఉన్నటువంటి లింగమ్మ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇది ఇక్కడ అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర శంకర్, బిగ్ టీవీ, అమరగిరి నుండి. ఈ గిరిజన మహిళ పోరాటం అణచివేతకు గురవుతున్న ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలుస్తోంది. అక్షరం ముక్క రాని ఆ ఆదివాసీ మహిళ ఈరోజు తన గ్రామ భవిష్యత్తును అద్భుతంగా లిఖిస్తోంది. దశాబ్దాల బానిస సంఖ్యలను తెంచుకుని స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్న అమరగిరి ప్రజలు తమ ప్రతినిధిని చూసి గర్వపడుతున్నారు.